నరసింహారెడ్డిని పట్టి ఇచ్చిన వారికి ₹1000 బహుమానమని కూడా ప్రకటన చేశారు. అయితే నరసింహారెడ్డి అనుచరులైన బోయలు, ఇతరులు కూడా కత్తులు ఝుళిపిస్తూ, ఈటెలు, బల్లెములు విసురుతూ, ఒడిసెలు తిప్పుతూ పోలీసులపై తీవ్ర స్థాయిలో తిరగబడ్డారు. కానీ ఆధునిక ఆయుధాలు, బలగాలు ఉన్న ఆంగ్ల పోలీసుల ముందు బోయసేన నిలువులేక తీవ్రంగా నష్టపోయింది. నరసింహారెడ్డి నొస్సం కోటలోని గుహ ద్వారా నల్లమల్ల అడవులకు చేరుకుని ఓ పురాతన దేవాలయంనకు చేరుకున్నాడు. విశ్వ ప్రయత్నం చేసిన మీదట ఆంగ్ల అధికారులు నరసింహారెడ్డికి ఆహారం పంపే వ్యక్తిని బెదిరించి నరసింహారెడ్డి ఆచూకీ తెలుసుకుని కొక్రేన్ అనే ఆంగ్ల అధికారి నాయకత్వంలో 1846 అక్టోబర్ 6వ తేదీన ఆ దేవాలయంపై దాడి చేసి అడ్డు వచ్చిన అనుచరగణాన్ని హతమార్చి నరసింహారెడ్డిని బంధించి కోయిలకుంట్లకు తీసుకువచ్చి 1847 ఫిబ్రవరి 22న బహిరంగంగా ఉరితీసి ఆంగ్లేయులను ఎదిరించిన వారికి ఇదే గతి అని హెచ్చరిస్తూ అతని తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి వ్రేలాడదీసి 30 సంవత్సరాల పాటు అలానే ఉంచారు.